దేశంలో చాలా మంది దగ్గర ఇంకా కొత్త 2000 నోట్లు ఉన్నాయట. చాలా దినాల కిందనే కొత్త 2000 నోట్లు కూడా ఆర్బీఐ వెనకకు తీసుకున్నది. అవి కూడా పనికిరావు, బ్యాన్ చేసినామని చెప్పింది. ఇంకా పనికిరాని 2000 నోట్లు పబ్లిక్ దగ్గర ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా చెప్తాపండి. దేశంలో ఇంకా చాలా మంది దగ్గర ఆర్బీఐ రద్దు చేసిన 2000 నోట్ల రూపాయలు నిజంగానే ఉన్నాయా బాలన్న అంటే ఉన్నాయట. ఇప్పటి వరకు దేశం మొత్తంలో 6181 కోట్ల దాకా కొత్త 2000 నోట్లు పబ్లిక్ దగ్గరనే ఉన్నాయట. ఇంకా ఆర్బీఐకి రాలేవని చెప్పుకొచ్చింది. ఇంకా ఎవరి దగ్గరనైనా 2000 నోట్లు ఉంటే వెంటనే పోస్ట్ ఆఫీసులకు పోయి నోట్లు అప్పయ్యప్పాలని పెద్ద బ్యాంకులు అనుకొచ్చిర్రు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఏమని అవినీతిని అంతం చేస్తాము, నల్లధనం బయటకు తీస్తామని మస్తుగానే నరికి పాత 500, 1000 రూపాయల నోట్లు బంద్ పెట్టి భారతీయులను మొత్తం బ్యాంకుల ముంగట నిలబెట్టి కొత్త 500 నోట్లు, కొత్త 2000 నోట్లు తెచ్చి అట్ల కొన్నొద్దులు ప్రజలను తిప్పలు పెట్టిండు. అట్లా జనం తిప్పలు పడ్డందుకన్నా నల్లధనం బయటకు వచ్చిందా? బయట దేశాల్లో కొందరు దొంగలు దాచుకున్న పైకం భారతదేశానికి వచ్చిందా అంటే ఇప్పటికీ ఇండియాకు రాకపాయే. ఇప్పుడు మళ్ళీ ఈ 2000 రూపాయల నోట్ల కోట్ల పైకం ఇంకా కూడా జనం దగ్గరనే ఉన్నదా నవటిరి. 2000 నోట్లు జనం దగ్గర ఏమి ఉండయి. ఉంటే గింటే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్ల దగ్గరనే ఉంటాయి. ఎవరి మీద అనుమానం ఉంటే ఎంక్వైరీలు చేస్తే ఆ 2000 నోట్ల భాగవతం మొత్తం బయటపడుతుంది. అట్లా కూడా సెంట్రల్ సర్కారు ఎందుకు ఆలోచన చేస్తలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.